Hi friends, I am K Gopal. Welcome to KG Paul Vlogs. Today we are going to Baga Beach to Kalangut Beach on the unicorn bike ride. మనము బాగా బీచ్ నుంచి కలంబుట్ బీచ్కి యూనికాన్ బైక్ పైన వెళ్తున్నాము. జస్ట్ 4 కిలోమీటర్స్, ఫోర్ అండ్ హాఫ్ ఉంటుంది అంతే. ఇది బాగా బీచ్ యొక్క పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ పోతే బాగా బీచ్, ఇక్కడ నుంచి స్ట్రేట్ పోతే మనం కలంగుట్ బీచ్కి వెళ్తాము. కలంగుట్ బీచ్లో ఉన్నంత షాప్స్ ఇక్కడనైతే ఉన్నాయి. ఇక్కడ స్కూటీస్ రెంట్స్కి అయితే చాలా ఉన్నాయి. అంతటా దొరుకుతుంది. గోవాలో ఏ ప్లేస్లోకి వెళ్ళినా కానీ ఈ స్కూటీస్ రెంట్కి దొరుకుతాయి. షాప్స్ ఉన్నాయి, కొన్నే ఉన్నాయి, కానీ కలంగుట్లో చాలా షాప్స్ ఉంటాయి. మరి గోవాకు వచ్చేదే అందరూ ఎందుకు? మనిషికి ముఖ్యంగా 3 వ్యసనాలు చాలా ఆకర్షిస్తాయి: మందు, మగువ అండ్ జూదం. జూదం అంటే క్యాసినోవా, మందు అంటే లిక్కర్. గోవాలో చాలా చీప్గా దొరుకుతుంది. మగవాళ్ళంటే సినిమాలో చూసే సీన్స్ అన్నీ ఈ గోవాలో బీచ్లో కనిపిస్తూ ఉంటాయి. అందుకోసం అనేది చాలామంది గోవాకు రాని చూస్తారు. అబ్బా, ఈ గోవా రోడ్స్ గల్లీలో ఇట్లా రోడ్ మాత్రం చాలా గుంతలు పడి ఉన్నాయి. రెయిన్ పడడం వల్ల, వర్షం పడడం వల్ల రోడ్లు చాలా గలీజ్గా అయ్యాయి. ఒక మట్టి గిట్ట రోడ్ పైనే పోసారు. జస్ట్ 4 కిలోమీటర్సే కానీ చాలా ఇబ్బంది. సెంటర్లో రోడ్డు ఖరాబ్ అయింది. సైడ్ నుంచి ఇట్లా ఇబ్బంది పడుకుంటూ పోతున్నాం. చాలా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. ఇంకా డ్రైనేజ్ వర్క్స్ అన్నీ వర్క్ నడుస్తున్నావు. రోడ్ అంతా గలీజ్గా ఉంది. మరి వర్క్ కంప్లీట్గా నడుస్తున్నట్టు కొడుతుంది. రోడ్ అయితే చాలా పీస్ఫుల్గానే ఉంది, అంత రష్ ఏం లేదు. కానీ రోడ్డు మధ్యనే చాలా డ్యామేజ్ జరిగినట్టున్నది. అబ్బా, అరే పక్క జర నాయన. ఈ గోవాలో చిన్న చిన్న గల్లీలో ఇట్లా పబ్లిక్ అడ్డం వస్తూ ఉంటారు. జర చూస్తూ డ్రైవింగ్ చేయాలి. మరి సాయంకాలం వేళ నేను బాగా బీచ్లో బాగా ఎంజాయ్ చేసి కలంగుట్కి వెళ్తున్నాను. మెల్లె అబ్బా, ఈ చిన్న గల్లీలో బస్సులు వస్తే చాలా ఇరకటం ఉంటుంది చాలా. మరి బాగా బీచ్లో బాగా ఎంజాయ్ చేసి నేను కలంగుట్కి వెళ్తున్నాను. మరి కలంగుట్ బీచ్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాము. మరి కలంగుట్ బీచ్కి ఇట్లా చాలా రష్గా ఉంటుంది. గోవాలో 2 బీచ్లు చాలా ఫేమస్ క్రౌడ్కు. అది బాగా బీచ్ అండ్ కలంగుట్ బీచ్. ఈ 2 బీచ్లలో ఇట్లా వాటర్ స్పోర్ట్స్ చాలా జరుగుతుంటాయి కనుక చాలామంది. ఈ గోవాలో రోడ్లు మాత్రం చాలా అగ్లీగా ఉన్నాయి. ఈ వర్షం పడడం వల్ల ఆ రోడ్లన్నీ ప్యాకేజ్ మొత్తం గుంతలమయమైంది. చిన్న చిన్న రోడ్లు, అందులో గుంతలు. ట్రాఫిక్ మాత్రం సాయంత్రం పూట కొంచెం తక్కువనే ఉంది. ఎటువంటి ప్రతి రోడ్ మొత్తం సెంటర్ నుంచి గుంతలే. అక్కడక్కడ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. అబ్బా, స్కూటీ పైన అమ్మాయి విత్ షార్ట్. గుంతలు చూడండి. వా, చాలా రోడ్లు మాత్రం గోవా రోడ్లు చాలా అగ్లీగా ఉన్నాయి. మరి హైదరాబాద్ నుంచి గోవాకు వచ్చేటప్పుడు మాత్రం రోడ్లు చాలా బాగున్నాయి, పెద్ద రోడ్లు. ఆ చోర్లా ఘాట్ నుంచి, అన్మోల్ ఘాట్ నుంచి వస్తుంటే మనసు చాలా ఆహ్లాదంగా అనిపించింది. మనుచరిత్ర చూసినట్టయితే అందులో ఒక పద్యం ఉంటుంది: అట జనిగాంచే భూమి సురుడంబర చుంబి సరర్జరి పటల ముహుర్ లుట బదంగ తరంగ ముదంగ నిస్పాన సుటన నటనానుకూల పరిపుల్ల కలాపి జాలముల్ ఘటకరేను కరికంపిత జాలము శీతశైలం అన్నట్టు. ఆ కొండల నుంచి అన్మోల్ ఘాట్ కానీ, చోర్లా ఘాట్ కానీ, ఆ కొండల నుంచి జాలువారే జలపాతాలు, ఆ కొండలు తాగేటువంటి మబ్బులు ఆస్వాదిస్తూ
పశ్చిమ కనుమల గుండా ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది. మరి ఈ గోవాకు వచ్చిన తర్వాత మరి మన చరిత్రలో చూసినట్టయితే ప్రకృతి సౌందర్యాన్ని ఏ విధంగా ప్రవరుడు ఆస్వాదించడో మనం ఇట్లా ఈ గోవా వచ్చే వేలో ఆ విధంగా ఆస్వాదిస్తాము. రోడ్లు మాత్రం చాలా గలీజ్గా ఉన్నాయి ఇక్కడ, అంతర్గతంగా రోడ్లు గోవాలో. మన చరిత్రలో ప్రవరుడు ఏ విధంగా అందాలను వీక్షించడో అదే అనుభూతి మనం ఇట్లా గోవాకు వచ్చే రూట్లో అన్మోల్ ఘాట్ కానీ చౌర్లా ఘాట్ కానీ చూసినట్టయితే అదే విధంగా అనిపిస్తుంది. ఈ గోవాలో ఆనందాన్ని అనుభవించాలంటే చాలా పబ్స్ కానీ అదేవిధంగా బీచ్లు కానీ చాలా ఉంటాయి. చాలా ఎంజాయ్మెంట్కు అబ్బా ఏందో నాయన కొంచెం చూసుకొని రావచ్చు. అడ్డం క్రాస్ చేసేటప్పుడు గిట్లా కొంచెం ఇన్కమ్ చూసుకొని రావచ్చు. అదే రోజు ప్యాచ్ వర్కులు అడ్డగోలుగా రావడం, దీనివల్లనే అబ్బా వర్షం పడడం వల్ల రోడ్లు మాత్రం గుంతలమయం. ఈ గుంతలలో వర్షం నీరు ఉండి చాలా గలీజ్గా అనిపిస్తుంది. రోడ్లు మాత్రం చాలా గగ్లీగా ఉన్నాయి. ఎటు చూసినా షాప్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఒక సెంటర్లో రోడ్డు, బైక్, సైక్లిస్ట్ వావ్. ఈ విధంగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సైకిల్ ఎక్కితే ఆరోగ్యానికి చాలా మంచిది. వెనకటికి సైకిలే దొక్కేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి చోటుకి వెళ్ళాలంటే బైక్ తీసుకొని వెళ్తున్నారు. అబ్బా అబ్బా ఏంద్రా నాయన ఈ రోడ్లు, వా ఆరోగ్యానికి చాలా మంచిది సైకిల్ దొక్కడము, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ దొక్కడం వల్ల. మరి మన చరిత్ర చూసినట్టయితే అందులో ప్రవరాఖ్యుడు హిమాలయాలకు వెళ్ళి హిమాలయాల అందాలను ఏ విధంగా చూస్తుండో మనం గోవాకు వచ్చి పశ్చిమ కనుమల గుండా ప్రయత్నిస్తున్నప్పుడు అదే అనుభూతి పొందుతాము. కొండలు తాకే మేఘాలు, చల్లని మేఘాలు, ప్రకృతి ఆస్వాదిస్తూ పచ్చని ప్రకృతి, అదేవిధంగా జలపాతాలు, ఆ వంపులు తిరిగినటువంటి రోడ్లు చాలా ఆహ్లాదంగా అనిపించింది వచ్చేటప్పుడు నాకు. మరి గోవాకు వచ్చిన తర్వాత మన చరిత్రలో అప్సరస ఉంటుంది. అదేవిధంగా ఈ గోవాలో చాలామంది అప్సరసలు ఉంటారు. ఆ అనుభూతి మనం వర్ణనాతీతం. మరి కరేణు కలకంపిత జాలం శీతచలం అంటే ఏనుగుల గుంపు ఆ వాటర్ తోటి ఆడుతుంది అంటుండ్రు కదా. మరి గోవాలో ఏనుగు నడకల్లాంటి అమ్మాయిలు గోవా బీచ్లో జలకాలు ఆడుతుంటే చూడడానికి 2 కన్ను చాలవు. అదే ఆ విధంగా మన చరిత్రను మనము ఈ గోవా టూర్కు అనువాదించుకోవచ్చు. గోవాలో ఎక్కడ చూసినా చాలా కాటేజీలు ఉంటాయి, రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. కానీ సీజన్లో మాత్రం చాలా రేట్ ఉంటుంది. చూసినట్టయితే నవంబర్ నుంచి జనవరి వరకు పీక్ సీజన్. ఈ సీజన్లో రూమ్ రెంట్స్ చాలా హైగా ఉంటాయి, కానీ క్రౌడ్ హెవీగా ఉంటుంది. కానీ ఆ ఆనందాన్ని ఆస్వాదించాలంటే ఆ క్రౌడ్లోనే మనం విజిట్ చేస్తే చాలా ఉత్సాహభరితంగా మనకు మర్చిపోని అనుభూతిని ఇస్తుంది. ఈ విధంగా బాగా బీచ్ నుంచి కలంబిటి బీచ్కు ఒక 5 కిలోమీటర్స్ 4.5 ఉంటుంది. రోడ్ చిన్న రోడ్డు దగ్గరనే ఉంటుంది. 5 స్ట్రేట్ పీస్ఫుల్ రోడ్, నీట్ రోడ్ అయిందంటే 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ గుంతలమయం ఉండడం వల్ల ఈ వర్షం పడడం వల్ల వర్షపు నీరు రోడ్డు పక్కనే వర్షపు నీళ్ళు నిలిచి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ ప్రయాణికులు అంటే రోడ్డు పట్టి నడిచే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ నడుస్తున్నారు. ఇక్కడ రోడ్డు అటు నడవనీకే వర్షం నీరు ఆగి ఉంది కనుక ఈ గోవాలో ఏ టైంలో వర్షం పడుతుందో, ఏ టైంలో ఎండ కొడుతుందో, ఏ టైంలో చల్ల ఉంటుందో చెప్పలేము. ప్రతిరోజు వర్షం పడుతుంది, ప్రతిరోజు ఎండ కొడుతుంది, ప్రతిరోజు సాయంత్రం చలి పెడుతుంది. ఆ విధంగా 3 కాలాల వెదర్ను ఆస్వాదించవచ్చు ఈ గోవాకు వస్తే. ఈ గోవాకు వస్తే ఇంకో విషయం ఏంటంటే ఎండ ఎక్కువ అవ్వడం వల్ల స్కిన్ డిసీజెస్ వస్తాయి. కనుక మనం స్కిన్ లోషన్స్ పెట్టుకొని గోవాలో తిరగడం
మన దక్షిణాది వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి వాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళు స్కిన్ డిసీజెస్ అవ్వకుండా ఈ స్కిన్ లోషన్ పెట్టుకొని వెళ్ళినట్టయితే మన ఆరోగ్యానికి మంచిది, మన చర్మం పాడవకుండా ఉంటుంది. మీద మాత్రం చాలా నల్లగా అయ్యాను. చేతులు మొత్తం బొగ్గలు వచ్చినట్టు వచ్చి మొత్తం చర్మం ఊడిపోయింది. కనుక ముందు జాగ్రత్తగా ఆ విధంగా స్కిన్ లోషన్ పెట్టుకొని గోవాకి ఎంటర్ అయినప్పటి నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఈ బాగా బీచ్ నుంచి ఇక్కడ నుంచి కలంగుట్ వచ్చేసింది. రైట్ తిరిగితే మనకు ఒక వర్షం నీరు స్ట్రేట్ వచ్చేసింది. ఇదే ఇక్కడ నుంచి మొత్తం షాప్స్, క్రౌడు అన్నీ కలగలిసినటువంటి వెదర్ కనిపిస్తుంది. కలంగుట్లో చాలా క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఇట్లా అవైలబుల్ ఉంటాయి. చాలా షాప్స్, లిక్కర్ షాపులు మాత్రం నెంబర్ ఆఫ్ ఉంటాయి. మరి గోవాకు వచ్చేదే ముఖ్యంగా మూడు దాంట్లకు అని చెప్పుకున్నాము. ఒకటి మందుకు, రెండోది మగువకు. అంటే మగువలను మాత్రం ఇక్కడ చూసి ఆనందించాలి. మన లవర్స్ ఎవరైనా ఉంటే ఎంబడి తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళ గురించి చాలా స్కామ్ ఉంటుంది. అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. తర్వాత వచ్చి మందు, మగువ, జూదం, క్యాసినోవా అది ఆడకపోవడమే మంచిది. ఎందుకంటే చాలా గ్యాంబ్లింగ్ ఉంటుందని అంటారు. నాకైతే పోబుద్ది కాలేదు. ఇక్కడ చూసినట్టయితే గోవా అందాలు చాలా అందంగా ఉన్నాయి. ఈ పక్కన మాత్రం షాపులు చాలా ఉంటాయి. నెంబర్ ఆఫ్ షాప్స్, మనకు డ్రెస్సెస్ కానీ, ఈ బ్యాగ్స్ కానీ, షార్ట్స్, షర్ట్స్, అనేక తినుబండారాల షాప్స్, గోవా స్వీట్స్ షాప్స్, లిక్కర్ షాప్స్, ఈ విధంగా హోటల్స్. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా కాస్ట్. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ సీ ఫుడ్స్ మాత్రం చాలా బాగుంటాయి. సీ ఫుడ్స్ ఆనందించవచ్చు. వివిధ రకాలైనటువంటి సీ ఫుడ్స్, గోవా థాలీ అనేక. మనం కలంగుట్ బీచ్కి వచ్చేసినాము. ఈ కలంగుట్ బీచ్లో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గోవా యొక్క దయానంద అని పేరు ఉంటుంది. అతను స్టాచ్యూకి వచ్చినామంటే మనం గోవాకి వచ్చినట్టే లెక్క. గోవా బీచ్కి, కలంగుట్ బీచ్కి వచ్చినట్టే లెక్క. ఇదే ఇతను కలంగుట్ బీచ్ యొక్క ఎంట్రన్స్. మరి ఇదే నైటు కొంచెం క్రౌడ్ చూస్తాము. మార్నింగ్ ఇట్లా చూస్తాము, సాయంత్రం చూస్తాము. క్రౌడ్ ఇక్కడ నుంచి చూసినట్టయితే చాలా ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెహికల్స్ పోకుండా ఉండడానికే ఉంటుంది. అమ్మాయిలు బీచ్కి వెళ్తున్నారు. మరి ఇక్కడ నుంచి కలంగుట్ బీచ్కి ఎంట్రన్స్ ఇదే. ఈ పక్కకు షాప్స్ చూసుకుంటూ ప్రశాంతమైన వాతావరణం ఆస్వాదించడానికే వెళ్తున్నారు. సముద్రపు అలలు ఆ ఒడ్డును తాకుతూ మరీ వెనుకకి వెళ్తుంటే అది చూస్తే రెండు కళ్ళు చాలవు. అట్లాంటి అనుభూతిని, ఆ చల్లని గాలి, సముద్రం పై నుంచి వచ్చే గాలిని ఆస్వాదిస్తూ, ఇక్కడ మగువ అందాలను వీక్షిస్తూ, పిల్లల కేరింతలు చూస్తూ, ఈ పబ్స్, బీచ్లో, ఈ బీచ్లో చైర్స్ వేసి అనేక మంది కూర్చొని బీరు, మందు తాగుతూ ఆనందాన్ని ఆస్వాదిస్తారు. మరి షాప్స్ వారు చాలా చైర్స్ వేసి దాంతోపాటు డీజే చప్పులతోటి ఈ కలంగుట్ బీచ్కు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తాయి. చూడండి క్రౌడ్ ఏ విధంగా ఉంది. తిరొక్క రకాలు. కానీ అందరు షార్ట్స్ వేసుకున్నారు. నేను మాత్రం ప్యాంట్ వేసుకున్నాను. షార్ట్ వేసుకొని వస్తాం అనుకున్నా కానీ మనకు మంచిగా అనిపించాలి. అంటే మనకు సూటబుల్ అనిపించే విధంగా మనం ఉంటాము. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. మరి గోవా కలంగుట్లో ఎంట్రన్స్లో ఇది సెంటర్ నుంచి దిగనీకి ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఇట్లా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా ర్యాంప్ ఉంటుంది. స్ట్రేట్ ఈ విధంగా ర్యాంప్ ఇక్కడ నుంచి ర్యాంప్ ఉంటుంది. సెంటర్ నుంచి మాత్రం స్టెప్స్ ఉంటాయి. ఇదే కలంగుట్ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ నుంచి సముద్రం కనిపిస్తుంది చూడండి. క్రౌడ్ చూడండి, హెవీ క్రౌడ్. కలంగుట్ బాగాలో క్రౌడ్ మాత్రం హెవీగా ఉంటుంది. మనం రూమ్ తీసుకున్నట్టయితే ఇక్కడ కలంగుట్ కానీ బాగా బీచ్లో కానీ రూమ్ తీసుకున్నట్టయితే
మనకు ఈ బీచ్లు అందుబాటులో ఉంటాయి, అనేక షాప్స్ అందుబాటులో ఉంటాయి. మనకి ఇట్లా ప్రతిదీ అందుబాటులో ఉండాలంటే మాత్రం ఇక్కడ ఈ 2 బీచ్ల దగ్గరలోనే రూమ్ తీసుకోవాలి. కాటేజ్ కానీ, రూమ్లు కానీ, హోటల్ కానీ తీసుకున్నట్టయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి ర్యాంపు ఎక్కలేని స్టెప్స్ ఎక్కలేని వాళ్ళకు ర్యాంప్స్ కింది దాకా ర్యాంప్ ఉంటుంది, స్టెప్స్ ఇట్లా ఉంటాయి. చూడండి ఐ లవ్ గోవా. సముద్రం అలలు, క్రౌడు, తీరొక్క రకాలైనటువంటి పబ్లిక్ ఈ యొక్క వెదర్ని ఆస్వాదించడానికే గోవాకు ఇచ్చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క సముద్ర బీచ్లో సేద తీరుతారు. ఇదేనండి, ఇది వేసుకొని కూర్చొని సముద్రం లోపలికి ఎవరు వెళ్ళకుండా మనకు వార్నింగ్ ఇస్తుంటారు. ఎందుకంటే అలల తాకిడికి కొట్టుకోపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది కనుక బీచ్ రక్షక దళం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు. ఇక్కడ చూడండి, వా 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 అలలు చూడండి. అబ్బా చూస్తే చల్లని గాలి, వెదరు, వా 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 వా. సాయంత్రం పూట కానీ ఇంకో 4 o'clock వచ్చినట్టు ఇంకా చాలా బాగుండు. ఇంకో జీప్ వస్తున్నది చూడండి. తీరొక్క రకాలైనటువంటి మెటీరియల్స్ ఇట్లా అమ్ముతూ ఉంటారు, తినుబండారాలు అమ్ముతుంటారు. ఈ కోస్ట్ గార్డ్ ఈ సముద్రం లోపలికి వెళ్ళకుండా వార్నింగ్ ఇస్తూ ఒక జీపు అక్కడిక్కడ తిరుగుతూ ఉంటుంది. అక్కడక్కడ స్విమ్మర్స్ గిట్లా ఉంటారు, ఎందుకంటే ఎవరైనా మునిగిపోతే వస్తువులు గిట్లా కలర్ వస్తువులు గిట్లా లైట్స్ అమ్ముతుంటారు. అవి చూసి కొనుక్కోవాలి, ఎందుకంటే కొన్ని డూప్లికేట్ ఇట్లా అమ్మి ఆడు చూపించేది ఒకటి, మనకు అమ్మేది ఒకటి. చేతిలో పట్టుకునేవి చూపిస్తాడు, టార్చ్ లైట్ లేక చాలా దూరం వెళ్తుంది. కానీ మనకు అమ్మిన తర్వాత అమ్మింది చూస్తే అది ఏమంతా పవర్ ఉండదు కనుక డూప్లికేట్ ఇట్లా అమ్ముతుంటారు. దాన్ని ఒకసారి వెరిఫై చేసుకొని మనం కొనుక్కోవాలి. ఈ క్రౌడ్ మనం 4-4:30 వచ్చినట్టయితే చాలా బాగుండు. బాగా బీచ్కి వెళ్ళినాం ఫస్ట్. బాగా బీచ్లో వీక్ క్రౌడ్ ఉన్నది. అక్కడ నుంచి వస్తాక ఇక్కడ సాయంత్రం అయింది. ఈ యొక్క బీచ్ అందాలు వీక్షించాలంటే జర కొంచెం మసక వారినట్టు అనిపిస్తుంది, కానీ అలలు మాత్రం సూపర్ ఉన్నాయి. మరోసారి ఇప్పుడు నైట్ కాకుండా మార్నింగ్ ఇట్లా ఈ అలల యొక్క సవ్వడి కానీ, అలల యొక్క దూకుడు కానీ రేపు మార్నింగ్ ఇట్లా మళ్ళీ చూద్దాము. ఇప్పుడైతే నైట్ వ్యూ ఎంజాయ్ చేద్దాం. లవ్ గుడ్ సింబల్ తోటి ఉన్నాయి, ఐ లవ్ గోవా అని. ఇక దేశ విదేశాల నుంచి ఇట్లా ఈ గోవాకు వస్తుంటారు. రష్యన్ బీచెస్ అని వేరే బీచెస్కి వస్తుంటారు. అవో లైట్స్ తోటి కళ్ళద్దాలు అమ్ముతున్నాడు. ఈ చీకట్లో బాగా అనిపిస్తున్నాయి, కానీ మార్నింగ్ ఏముండదు లేండి. లవర్స్, ఫ్యామిలీస్, పిల్లలతోటి ఈ కలంగుట్ బీచ్ కళనే తెచ్చుకున్నది, ఒక కొత్త కళను సంతరించుకున్నది. అమ్మాయి చూడండి సముద్రానికి పోజు పెడుతుంది. నీలాగానే నేను ఇట్లా ప్రశాంతంగా ఉన్నా అని చేతులు చాపుతుంది అమ్మాయి. ఇక్కడ లైట్స్ చూడండి, లైట్ తీరొక డీజే తోటి, తీరొక లైట్లతోటి ఈ పర్యాటకులను ఆకర్షించడానికే ఇక్కడ చైర్స్ వేస్తారు బీచ్లో. చైర్ మీద కూర్చున్నట్టయితే అతనే వచ్చి ఆర్డర్ అడుగుతాడు. కొంచెం రేట్స్ మాత్రం ఎక్కువనే ఉన్నాయి. అదే మనం బీచ్ లోపలికి వెళ్ళిన షాప్లోకి వెళ్ళినట్టయితే లిక్కర్ చాలా చీప్ ఉంటుంది. అక్కడ 120 అయితే ఇక్కడ 250, అంటే డబుల్ రేట్స్ అమ్ముతారు ఇక్కడ. కానీ బీచ్ అందాలు ఆస్వాదించాలంటే ఆస్వాదించాలంటే మరి అంత మనం ఖర్చు పెట్టాలి. మనం వచ్చిందే ఎంజాయ్మెంట్ కోసం కదా. ఎంజాయ్ కోసం పైసలు ఖర్చు అంటే మాత్రం ఒకసారి ఆలోచించాలి. అమౌంట్ని బట్టి మనం సిచ్యువేషన్ తగ్గట్టు మెలుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇదే విధంగా వెళ్తే మనకు కొనాకు 2 kilometers పోతే 4 kilometers పోతే బాగా బీచ్ వస్తుంది. మరి మార్నింగ్ మనం నైట్ చూసాం కదా, ఇది మార్నింగ్ చూసినట్టయితే కలంగుట్ బీచ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూడండి. గోవా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ యొక్క స్టాచ్యూ ఈ తాత స్టాచ్యూ చూసినామంటే కలంగుట్ బీచ్ అన్నట్టే లెక్క.
ఈ స్టాచ్యూ చూసినట్టయితే మరి ఈ స్టాచ్యూ నుంచి మార్నింగ్ చూద్దాం ఈ వ్యూ. నైట్ చూసాం కదా గోవా ఈ కలంగుట్ యొక్క బీచ్ అందాలు మార్నింగ్ ఏ విధంగా ఉంటాయి. ఇది రాత్రి ఇక్కడ నుంచి వెళ్ళాము, క్రౌడ్ ఉన్నది. ఇప్పుడు చూడండి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎవరూ లేరు, ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు తప్ప చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక చూడు ఎంటీ, ఆల్మోస్ట్ ఎంటీ. ఈ తాత లెఫ్ట్ సైడ్ నుంచి బైక్లకు బాటు ఉంటుంది కానీ ఇట్లా స్ట్రేట్గా రానిక మాత్రం వెహికల్స్ నాట్ అలౌడ్. క్రౌడ్ ఉన్నప్పుడు నాట్ అలౌడ్, క్రౌడ్ లేనప్పుడు ఈ పక్క నుంచి పోనిస్తారు పోలీసులు. ఇట్లా ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా ఎంటిగా ఎవరూ లేరు. మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉంది, ఒక్కరిగిట్లా లేదు, ఖాళీ ప్రశాంతమైన వాతావరణంలో షాపులన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు బీచ్ చూసి వస్తున్నారు. మనం మార్నింగ్ చూడడానికి వెళ్తున్నాము. మార్నింగ్ ఆ ప్రశాంతతే వేరు. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఒక చెట్టు కింద కూర్చున్నా కానీ, ఒక బీచ్ కాడ కూర్చున్నా సరే, ఒక రోడ్డు పక్క కూర్చున్నా సరే, ఒక రాయి పైన కూర్చున్నా సరే, ఒక గార్డెన్లో కూర్చున్నా సరే ప్రశాంతంగా అనిపిస్తుంది మనసు. కనిపించేదే సముద్రం. సముద్రానికి మాత్రం ఎప్పుడు ప్రశాంతత ఉండదు. అలలతోటి తన తీరానికి వస్తూనే ఉంటుంది, అలల సవ్వడి చేస్తూనే ఉంటుంది. ఆ సవ్వడి వింటుంటేనే మనసుకి ప్రశాంతత అనిపిస్తుంది, ఏదో ఆహ్లాదకరమని అనిపిస్తుంది. మనకు వేరే చప్పుడు వినిపిస్తే వినాలనిపించదు కానీ సముద్రం అలా చప్పుడు మాత్రం ఎప్పుడు ఇక స్ట్రేట్గా స్టెప్స్ ఉంటాయి. కలంగుట్ బీచ్లో స్టెప్స్ దిగుతూ ఇట్లా స్ట్రేట్గా వెళ్ళొచ్చు. ఈ సైడ్ నుంచి మాత్రం ర్యాంప్ వస్తుంటుంది. ఇటు సైడ్ నుండి ర్యాంప్ అంటే మెట్లు దిగండి వాళ్ళు ఇటు నుంచి అటు నుంచి రావచ్చు. ఇక్కడ ర్యాంపు డైరెక్ట్ దిగనీకి ర్యాంప్ ఉంటుంది. ఇక్కడ నైట్ వెల్కమ్ టు గోవా ఉండే ఒక చూడండి అలలు ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం. రాత్రి ఒకటే క్రౌడ్, ఇదంతా పబ్లిక్ తోటి చాలా క్రౌడ్గా ఉండేది. మార్నింగ్ పక్షులు చూడు విహంగాలు వేరిస్తూ ఉన్నాయి, ఆకాశంలో మబ్బులు ఇట్లా సంచరిస్తున్నాయి. కింద సముద్రం, పైన మేఘాలు, తెల్లని ఇసుక. అబ్బా చూస్తుంటేనే మనసు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. ఈ ఉల్లాసంగా సేదడానికి ప్రేమ పక్షులు ఫ్యామిలీ మెంబర్స్ మార్నింగ్ అప్పుడే విచ్చేశారు. ఈ గోవా బీచ్లో, కలంగుట్ బీచ్లో సాయంత్రం అయితే చాలా హడావిడి. వాటర్ స్పోర్ట్స్ తోటి, సెల్ఫీలతోటి, వీడియోలతోటి, కేరింతలతోటి, ఇసుక గుళ్ళు కట్టుకుంటూ ఈ బీచ్లో సర్వైవ్ చేస్తూ ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఎంత బాగా మార్నింగ్ చూడండి. అబ్బా వా 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 నా అరికాలను ఇట్లా తడి చేస్తూ మళ్ళీ లోపలికి వెళ్తున్నా. అబ్బా ఈ ఆనందాన్ని ఆస్వాదించడానికనే మనం హైదరాబాద్ నుంచి గోవాకు ఇచ్చేసినాం. అలల సవ్వడి చూస్తుంటే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో. వా 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 బీచ్ మొత్తం ఖాళీ, కొంతమంది సెల్ఫీలు దిగుతున్నారు. వా 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 అలల నురగలతో, అలగల సవ్వడితో ఏ చడి చప్పుడు కాకుండా అలల సప్పుడే వింటూ ఉంటే మనసు ప్రశాంతంగా వస్తుంది. ఇది మార్నింగ్ వ్యూ, కలంగుట్ బీచ్ యొక్క వ్యూ ఎంత ప్రశాంతంగా ఉందో. థ్యాంక్ యూ అండి.